హలో ఫ్రెండ్స్, ఇప్పుడే విశ్వనాథన్ సన్స్ మూవీకి వెళ్ళాను అండ్ చూసొచ్చాను. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను యాక్చువల్గా 2 డేస్ నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే వెంకటేశ్వరి రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ స్టోరీ కానీ బాగుంటుంది కాబట్టి నేను దాని గురించి వెయిట్ చేసి ఎలా అయినా సినిమాకి వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. వెళ్ళాను అండ్ యాజ్ యూజువల్గా వెంకీ డైలాగ్స్, రైటింగ్స్ అండ్ డైరెక్షన్ యాజ్ వెల్ సూపర్. అండ్ ఇప్పట్లానే ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ ఫన్ రెండు యాడ్ చేశాడు, మిక్స్ చేశాడు. సో చాలా బాగుంది. రెండు రెండు మిక్స్ చేశాడు. సో ఇట్స్ వర్కౌట్ అయింది. ఇట్స్ ఎ బిగ్ బిగ్ వర్కౌట్. అండ్ కమింగ్ టు ద యాక్టింగ్, సూర్య బాగా చేశాడు. తెలిసిందే మీకు, సూర్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సెటిల్ పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. అండ్ కమింగ్ టు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటంటే మమితా బైజు ఆ క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎంత బాగా చేసిందంటే ఆల్మోస్ట్ కొన్ని కొన్ని సీన్స్లో సూర్యాన్ని డామినేట్ చేసే విధంగా ఆ విధంగా యాక్ట్ చేసింది మమతా బైజు. అండ్ జంజీ క్యారెక్టర్ బాగా సెట్ అయింది మమతా బైజీకి. మంచిగా బాగా యాప్ట్ అయింది ఆ క్యారెక్టర్. సో మమతా బైజీ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్. అండ్ ప్లస్ కూడా కాదు, ఈ మూవీకి మమతా బైజీ యాక్టింగ్ అనేది ఒక ప్లస్ కూడా అవుతుంది. అండ్ కమింగ్ టు రాధిక శరత్ కుమార్ తల్లి క్యారెక్టర్లో బాగా చేసింది. అండ్ బాగా యాక్టింగ్ కూడా తెలిసిందే బాగా చేస్తుంది. సో కమింగ్ టు ద స్టోరీ ప్లాట్ ఏంటంటే ఒక సన్ను గురించి ఈ స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. అండ్ వెంకటేశ్వరి గురించి తెలిసిందే మనకి ఏంటంటే ఎప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ మన మిడిల్ క్లాస్ మనుషుల వ్యక్తిత్వాలు, మనం చేసే కష్టాలు ఎలా ఉంటాయో అవి అవి ఎలా అవి కొన్ని సీన్లు చూపిస్తూ ఉంటారు అన్నమాట. మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ మూవీస్లో కూడా అంతే. ఏదో ఒక మూవీస్లో ఒక సీన్ ఉంటుంది. లైక్ లాస్ట్ లక్కీ భాస్కర్లో బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు ఉన్న సీను అలాంటిది. ఇక్కడ కూడా ఒక సీన్ ఉంటుంది. మిడిల్ క్లాస్ గురించి చెప్పే, వాళ్ళ కష్టం గురించి చెప్పే, ఫాదర్స్ గురించి చెప్పే కష్టం గురించి ఒక సీన్ ఉంటుంది. అది ఎక్సలెంట్ మూవీకి. అండ్ ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కామెడీగా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. మిక్స్డ్ ఎమోషన్స్ ప్లస్ ఫన్ రెండు ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇది జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా బాగుంది. అండ్ ఇది ఈ ఇండిపెండెన్స్ డేకి ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళొచ్చు, చాలా బాగుంది. అండ్ ఈ మూవీ కంపేర్ చేస్తే నాకు తెలిసి ఈ ఇయర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది. యాజ్ కంపేర్ ఎలా అయిందంటే లాస్ట్ ఇయర్ లక్కీ భాస్కర్ ఎలా అయిందో అట్లనే ఈసారి కూడా ఈ ఇయర్లో మంచి మూవీ అవుతుంది. అండ్ ఇట్స్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అందరూ వెళ్ళి వాచ్ చేయండి. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద వెంకీ అట్లూరి, బికాస్ డైలాగ్స్ అనేది బాగా రాశాడు. అండ్ సీన్స్ కూడా కొన్ని ఫన్ సీన్స్ కూడా బాగా డెలివరీ చేశాడు. ఎక్కడైతే వర్కౌట్ చేయాలో అక్కడ వర్కౌట్ చేశాడు. సో దానికి బాగా వర్కౌట్ అయింది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.